లగచర్ల బాధితులకు పార్టీ తరపున అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల బాధితుల ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 10 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవట్లేదని చెప్పారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. జాతీయ రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఈ ఘటనను సుమోటోగా తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులను ఒకటే అడుగుతున్నాం. వీళ్ళలో ఏ ఒక్కరన్నా మేము తయారు చేస్తే, మేము రెచ్చగొడితే, మేము పైసలు ఇచ్చి కొట్లాడమంటే కొట్లాడటం లెక్క కళ్ళబడుతురా? దయచేసి ఒక్కసారి కళ్ళు సరిగ్గా పెట్టి చూడాలని కోరుతున్నాం. వాళ్ళ ఆవేదన మీరు విన్నారు. జ్యోతి అనే అమ్మాయి చెప్పిన మాటలు మీరు విన్నారు. సోనాబాయి చెప్పిన మాట విన్నారు. నా ప్రార్థన మీడియాతోని, గౌరవ ప్రభుత్వంలో ఉండే పెద్దలతోని ఇంత స్పష్టంగా, ఇంత డైరెక్ట్గా ఇవాళ చెప్తున్నారు. మాకు కనీసం నోటీస్ ఇవ్వలే, ఎవరు వచ్చి చెప్పలే, అసలు ఫార్మా పార్క్ ఎందుకు పెడుతున్నారో తెలియదు, దానివల్ల మాకు వచ్చేది ఏందో తెలియదు, మా పిల్లలకు లాభం ఏందో తెలియదు. కనీసం ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం 9 నెలల నుంచి లొల్లి పెడుతుంటే వాళ్ళే చెప్పినారు. ఇప్పుడు మీరు విన్నారు, 8-9 నెలల నుంచి లొల్లి పెడుతున్నామని. ఒక్క ప్రయత్నం కూడా చేయలే. ఎలక్షన్ల తర్వాత సరిగ్గా నెల తర్వాత స్టార్ట్ అయింది పంచాయతీ. అంటే 10 నెలల నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నది పెద్ద మనిషి. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, మా గిరిజన ఆడబిడ్డలందరికీ నేను ఒకటే మాటిస్తున్నా. మీరు ఇక్కడి దాకా వచ్చినారు, కేసీఆర్ సార్ తరఫున మీకు మాటిస్తున్నాం. మీ పిల్లలు, మీ భర్తలు, మీ ఇంటి వాళ్ళు, మీ మగపిల్లలు ఎవరైతున్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం. తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం. మీరు ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి. మొత్తం కోర్టుకు మేమే పోతాం, కొట్లాట మేమే కొట్లాడతాం. మన లాయర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మొత్తంగా వాళ్ళందరూ ఆవేదన మీరు ఉన్నారు. దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే, మమ్మల్ని ఊరికి పోనిస్తే, మీడియాను మమ్మల్ని, ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తుంది మీకు. లగిచెర్లలో, దుద్యాలలో, హకీంపేటలో, ప్రతి చోట ఇదే ఆవేదన మీకు వినబడుతుంది. అర్థం పర్థం లేకుండా భూమి గుంజుకుంటాం, అర్థం పర్థం లేకుండా. ఇప్పుడు అక్క ఒక మాట అన్నది, జానెడు భూమి కోసం పంచాయతీలు అయితే జానెడు భూమి కోసం తలలు వల్ల కొట్టుకుంటాం, అట్లాంటిది మా ప్రాణం పైన భూమి ఇవ్వమనే మాట మాట్లాడింది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇవాళ ఇంతమంది ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించి, ఇంతమంది బాధను, ఇంతమంది ఆడబిడ్డల బాధను కేవలం దీనికి రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసైనా అడ్డుకుంటాం. ఈ విషయంలో నేను మా ఆడబిడ్డలకు ఇచ్చే మాట ఒకటే, మీకు తప్పకుండా మీ పిల్లల్ని, మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం. పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం. జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఇప్పుడు కోరుతున్నా, దయచేసి సుమోటోగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి, వెంటనే విచారణ చేయండి. నేను గౌరవ మహబూబ్నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా, డీకే అరుణ గారు, మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి. మీ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, వారిని కూడా కోరుతూ ఉన్నాం. దయచేసి ఈ దురాఘాతాల మీద, రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి. ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది, వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఈ ఆడబిడ్డలతో ప్రత్యేకంగా లోపల మా లీగల్ టీంతో కూర్చోబెడతాం. వాళ్ళకి ఏ రకమైన వివరాలన్నీ తీసుకుని వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాం. వాళ్ళకు తప్పకుండా అన్ని రకాలుగా మా పార్టీ నుంచి ఆదుకొని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, జ్యోతికి డాక్టరు, వైద్య సేవలు కూడా తప్పకుండా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత దూరం వచ్చినారు ఆడబిడ్డలు, మీ అందరికీ కూడా నమస్కారం.